మంచిది. ఈరోజు మరి మొదటి ఆదివారం 8వ నెల బల్లారాధన, యేసయ్య శరీరం యేసయ్య రక్తాన్ని తీసుకునే రోజు. మరి ఇది చాలా గొప్ప భాగ్యం. దేవుని రక్తమాంసాల్లో పాలు పొందడం అంత గొప్ప భాగ్యం మరొకటి లేదు. దీన్ని మీరు చులకనగా చూస్తే, దీన్ని చిన్న చూపు చూస్తే దాని ప్రతిఫలాన్ని కూడా మీరే అనుభవిస్తారు. బాప్తిస్మం తీసుకున్నోళ్ళైనా బాప్తిస్మం తీసుకోనోళ్ళైనా బల్లారాధన విషయంలో అలర్ట్గా ఉండకపోతే కనుక దాని పర్యవసానాన్ని మీరే అనుభవించాల్సి వస్తుంది. తీసుకోకపోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. నువ్వు ఎందుకు తీసుకోవాలనేది రీజన్ కాదు. అలాగని ఎలా పడితే అలా దేవుని బల్లలో చేయి వేయటం కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు. రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీ 1:9. రైట్. నీ తోడి వారి కంటే, నీ తోటి వారి కంటే దేవుడు నిన్ను హెచ్చించాలని ఎంతమందికి ఆశ ఉంది? నీ తోటి వాళ్ళ కంటే నిన్ను దేవుడు హెచ్చించాలి. అదించండి, అందరికీ ఉంటుంది కామన్గా, లేనోడు ఎవడు ఉంటుందిలే. కానీ విషయం ఏంటంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన తోటి వారి కంటే మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం. మనం చేసే పొరపాటు అది. మనం హెచ్చించుకుంటే ఎంత హెచ్చించబడగలం? ఎన్ని రోజులు హెచ్చించుకోగలం? మనం హెచ్చించుకోవటం కాదు, మన తోటి వారందరికంటే మన దేవుడు మనల్ని హెచ్చించాలా. మన దేవుడు మనల్ని హెచ్చించాలా. ఈ కోరిక కలిగి ఉండండి మీరు. నేను హెచ్చించుకోవాలనుకోకండి, ఎందుకంటే మీరు హెచ్చించుకోకూడదు. దేవుడు చెప్పాడుగా, తన్ను తాను హెచ్చించుకొనివాడు ఖచ్చితంగా తగ్గించబడతాడు. అయితే మీ కోరిక ఏంటంటే, ఆల్రెడీ వాగ్దానం ఉంది గనక, లేఖనం ఉంది గనక, ప్రభువా నా తోటి వారి కంటే నన్ను నువ్వు హెచ్చించు. నన్ను నేను హెచ్చించుకుంటే ఒకవేళ ఎవరైనా ఆపొచ్చు, ఎందుకంత హెచ్చించుకుంటున్నావు, బుద్ధి లేదా అని తిడితే పరువు పోయిద్ది. దేవుడు గనక నన్ను హెచ్చించాడు అనుకోండి, దేవుడు గనక మిమ్మల్ని హెచ్చించాడు అనుకోండి, మిమ్మల్ని ఎవడు ఆపలేడు. ఇంకా ఆపుతాడా? దేవుడు మిమ్మల్ని గద్దెక్కిస్తే దించే వాళ్ళు ఎవరున్నారు? మీరెక్కితే మీకు మీరన్నా దిగాల్సి వచ్చిద్ది, వేరే వాళ్ళనైనా మిమ్మల్ని దించుతారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కియాలి మిమ్మల్ని? ఒక ఉన్నతమైన స్థానంలోకి దేవుడు ఎక్కించాలి. అందుకే దావీదు కీర్తనలో రాస్తాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నన్ను. అది మనం ఎక్కాలని చూడకూడదు, మనం ఎక్కాలని చూడకూడదు. మన దేవుడు మనల్ని ఎక్కించాలని ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దేవుడు, నేను నమ్ముతున్నాను, నా జీవితంలో జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. నమ్ముతునేదేంది? నాకు ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో, ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నాయో, ఎన్ని కష్టాలు వస్తున్నాయో, ఎన్ని నిందలు వస్తున్నాయో, వాటికి రెట్టింపుగా దేవుడు నన్ను హెచ్చిస్తున్నాడు. దేవుడు హెచ్చిస్తున్నాడు. నన్ను నేను హెచ్చించుకోవాలని ఎప్పుడు అనుకోలేదు కూడా, నేను కోరుకోను కూడా. నాకు తెలుసు కోరుకోకూడదని. నేను కూడా అదే చెప్తున్నా మీకు, మీరు కోరుకోకండి. కానీ దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మన దేవుడు ఎవరిని కూడా తక్కువ స్థాయిలో ఉంచడానికి ఇష్టపడే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడే దేవుడు, ఆశీర్వదించడానికి ఇష్టపడే దేవుడు. మరి ఎందుకు మనం దీవించబడట్లా? ఎందుకు మనం హెచ్చించబడట్లా? ఫస్ట్ రీజన్ చెప్పా మీకు, మనల్ని మనమే హెచ్చించుకుంటున్నాం కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించట్లా. అది మొదటి రీజన్. ఇది సరి చేసుకోండి. ఫస్ట్ నేనే అందరికంటే
గొప్పగా ఉండాలి అని మన ప్రయత్నాలు ఏ ఉంటాయి చూడండి, అవన్నీ మానేయండి, మర్యాదగా మానేయండి. దేవునికి అప్పగించుకోండి. అమ్మా పుష్పమ్మ వింటున్నావా? దేవునికి అప్పగించుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నీ తోటి వారి కంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఎగ్జాంపుల్ తెలుసా? మన చర్చి నుంచే చందు మీ అందరికీ తెలుసుగా, ఒక కంపెనీలో 1 ఇయర్గా పనిచేస్తున్నాడు హైదరాబాదులో. చాలా కష్టంగా ఉంది ఆ పని, చేయలేకపోతున్నాడు. అయినా కూడా నమ్మకంగా చేస్తున్నాడు. ఆ కంపెనీలో ఆయన నిందించేవారు ఉన్నారు, బలవంతంగా ప్రసాదం తినమని పెట్టేవాళ్ళు ఉన్నారు, దేవుని గురించి చెప్తే హేళన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఏం జరిగినా చెప్తూ ఉంటాడు, ప్రతిదీ పిన్ టు పిన్. ఇక ఒక తండ్రిలాగా నేను ఆయనకి, వాళ్ళ అమ్మ నాన్నతో కూడా మాట్లాడు, కానీ ప్రతి విషయం నాకు చెప్తాడు. నేను ఆయన చెప్పిన దానికి ఎలా ఆయన్ని బలపరచాలో, ఆదరించాలో, ఎలా సూచనలు ఎలా చెప్తూ ఉంటాను, అలా చేస్తూ ఉంటాడు. ఆయన వల్లనే హైదరాబాదులో పరిచర్య కూడా జరుగుతూ ఉంది. నమ్మకస్తుడు, పని చేస్తూ ఉన్నాడు. చాలామంది ఆయన ఎన్నో రకాలుగా నిందించారు, అవమానించారు, హేళన చేశారు. అయినా కూడా ఆయన ఏం పట్టించుకోకుండా దేవుని మీద భారం వేసి అలా పనికి వెళ్తూ ఉంటే, మొన్న రీసెంట్గా ఒక 2 వారాల క్రితం వాళ్ళ కంపెనీ హెచ్ఆర్ అని ఒక ఆయన ఉంటాడు. హెచ్ఆర్ అంటే ఇక ఆ కంపెనీ కొంచెం హెడ్ అనమాట. సడన్గా కంపెనీకి వచ్చి అందరినీ ఒక 10 నిమిషాలు ఇటు రమ్మన్నాడంట. మిషన్స్ అన్న ఆపేసి అందరూ ఆయన పిలిచాడు కాబట్టి వచ్చారు. అందరిలో నుంచి చందుని ఇట్రా అని పిలిచి తన పక్కనకి పిలిచి తన భుజం మీద చేయి వేసి, మీరందరూ చందులాగా పని చేయండి అన్నాడంట. 1 ఇయర్ నుంచి చూస్తున్నాను నేను, మీరందరూ చేస్తున్నారు, ఈయన చేస్తున్నాడు. ఈయన ఏ పని చెప్పినా చేస్తాడు, ఏ పని నాకు రాదని అనడు, ఎప్పుడు ఎదురు తిరగలేదు. ఈయనలాగా మీరు పని చేయండి అని చెప్పి, బాబు నెక్స్ట్ మంత్ నుంచి నీకు ఇంక్రిమెంట్ ఉందని చెప్పాడంట. అంటే ఒక 2-3 వేలు శాలరీ పెంచారు. ప్రైజ్ ది లార్డ్. నాతో ఏమన్నాడు తెలుసా? నా వల్ల కాదయ్య గారు, బంద్ చేద్దాం అనుకుంటున్నా అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? హెచ్చించాడు. ఆయన నమ్మకత్వం, ఆయన ప్రార్థనా జీవితం, ఆయన భక్తి, ఆయన ఇరుగు పొరుగు వారితో ఉండే విధానం, ఇవన్నీ దేవుడు చూశాడు. ఆయన హెచ్చించుకున్నాడా? దేవుడు హెచ్చించాడా? చూసారా? మీకు విషయం గుర్తుపెట్టుకోండి, మనల్ని దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఎంత మంచోళ్ళం, ఎంత భక్తిపరులం, ఎంత నీతిమంతులం, ఎంత యథార్థవంతులం మనుషులు చూడకపోయినా, మనుషులు పట్టించుకోకపోయినా, మనుషులు గుర్తించకపోయినా మన దేవుడు గుర్తిస్తాడు. ఒక టైం వచ్చినప్పుడు ఆయనే మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. అది పంచుకోవడానికి నాకు ఒకటే ఫోన్లు చేస్తాను, నేను బిజీగా ఉన్నా. ఎందుకు ఫోన్ చేస్తాను నేను అనుకుంటున్నా. చివరికి ఎత్తేసరికి ఆయన ఆనందం అసలు ఆనందం కాదు, ఇక ఆకాశంలో ఉండి మాట్లాడుతానని అనిపించింది. ఎవరికైనా ఉంటుంది కదా. నాతో డిప్రెషన్లో, బాధలో మాట్లాడిన ఆయన కంపెనీ గురించి, ఇక ఈ కంపెనీలోనే ఉంటాయి గారు అంటాడు ఆయన. దేవుడు ఘనపరిస్తే అలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కనపరుస్తాడు దేవుడు ఖచ్చితంగా. అయితే అక్కడ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గనక గమనిస్తే, దేవుడు తన తోటి వారి కంటే ఈయన్ని హెచ్చించి అభిషేకించడానికి కారణం అక్కడుంది ఒకటి. చదవండి ఆ కారణం ఏంటో. నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు, అందుకే. చూసారా? రీజన్ అర్థమైందా మీకు? దేవుడు కూడా పుణ్యానికి ఎవరిని పెడితే వాళ్ళని హెచ్చించడు, ఎవరిని పెడితే వాళ్ళని అభిషేకించడు. దేర్ మస్ట్ బి ఏ రీజన్. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. దేవుడు హెచ్చించాలన్నా కూడా కారణం ఉండాలి. అక్కడున్న వ్యక్తి నీతిని ప్రేమించాడంట, దుర్నీతిని ద్వేషించాడంట. మనకు మనుషులంటే ప్రేమ, డబ్బంటే ప్రేమ, బంగారం అంటే ప్రేమ, ఇల్లు అంటే ప్రేమ, పొలాలంటే ప్రేమ, పేరు ప్రఖ్యాతులంటే ప్రేమ.
ఈ ప్రేమ అంతా పాడైపోవాలి. ఇదేం ప్రేమలు? మీకు దమ్ము, ధైర్యం, రోషం, పౌరుషం ఉంటే నీతిని ప్రేమించండి. ఏం ప్రేమించాలా? కొత్త మాట కాదా ఇది? కొత్తగా లేదా మాట? ఎవరిని ప్రేమించాలండి? తెలుసా మీకు నీతి? నీతి మీకు తెలుసా? నీతిని ప్రేమించడం తెలుసా? నీతిని ప్రేమిస్తే ఆటోమేటిక్గా దుర్నీతిని ద్వేషించేస్తాం. అంతేగా? నీతి, దుర్నీతి రెండు ఉన్నాయి. దేన్నైనా ఒకటి ప్రేమిస్తున్నామంటే ఆటోమేటిక్గా దేన్నైనా ఇంకొక దాన్ని ఆటోమేటిక్గా ద్వేషిస్తాం. ఇప్పుడు ఇక్కడున్న ప్రజలు, మీరు ఈ నీతిని ప్రేమిస్తున్నారా, దుర్నీతిని ప్రేమిస్తున్నారా? పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. దేని మీద ఒక దాని మీద మాత్రం ప్రేమ ఉంటుంది. నాకు దేని మీద ప్రేమ లేదనడానికి లేదు, అబద్ధం అది. దుర్నీతిని ప్రేమిస్తే నీతిని ద్వేషిస్తావు, నీతిని ప్రేమిస్తే దుర్నీతిని ద్వేషిస్తావు. దేవుడు నిన్ను హెచ్చించడానికి కావలసిన ఏకైక క్వాలిఫికేషన్ ఒక్కటే ఉంది ఇక్కడ. ఎన్ని చెప్పాడు? ఒక్కటే. నీకు నీతి అంటే ఎంత ప్రేమ ఉంది, నీతి అంటే ఎంత ఇష్టం ఉంది, నీతి అంటే నీకు ఎంత మమకారం ఉంది చెప్పండి. నీతిగా బ్రతకడం, అమ్మా, నీతిగా బ్రతకడం, నీతిగా జీవించడం. అంతేగా? నీతిని ప్రేమించడం అంటే ఏంటి? నీతిగా బ్రతకడం, నీతిగా జీవించడం. నీతి తప్పి బ్రతకటం కాదు. నువ్వు నీతిగా బ్రతికితే లోకానికి నీచంగానే ఉంటావు, ఇది సత్యం. మళ్ళీ కానీ దేవుని దృష్టిలో గణపరచబడతావు. అవునండి. ఈ లోకంలో నీతి పని చేయదు, ఈ లోకములో సత్యం పని చేయదు, కానీ పరలోకానికి కావలసింది అదే. నీకు ఈ లోకం కావాలా, పరలోకం కావాలా? మరి పరలోకం కావాలంటే నీతిని ప్రేమించాల్సిందే. మనుషులు నీచంగా చూచినా నీతిని మాత్రం ప్రేమించాల్సిందే, నీతిగా బ్రతకాల్సిందే. మనుషులు గుర్తించకపోయినా పర్వాలేదు, వాళ్ళు గుర్తించితే ఎంత, గుర్తించకపోతే ఎంత. మనం మనుషుల కోసం కాదు బ్రతికేది, దేవుని కోసం. యోసేపు నీతిమంతుడు, నీతి తప్పలేదు. అందుకే దేవుడు యోసేపును తన తోటి వారి కంటే, అంటే ఏంటి తెలుసా, తన తోడబుట్టిన వారందరికంటే మామూలుగా హెచ్చించడం కాదు అది. పరాయి దేశానికి ప్రధానమంత్రిని చేశాడు, మళ్ళా వీళ్ళొచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం పడేటట్టు చేశాడు. అంత హెచ్చించాడు, హై అన్నమాట. అదే చెప్పట్లా, దేవుడు హెచ్చిస్తే అంత ఉంటుంది అన్నమాట. మనం హెచ్చించుకుంటే గింతే ఉంటుంది. ఒక గుర్తింపు లేని వ్యక్తిని, చచ్చిపోయాడని చెప్పిన వ్యక్తిని, ఒక బానిసను, ఒక బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని దేవుడు పట్టించుకొని ఫరోకే నాయకునిగా నియమించాడు. జనరల్గా ఐగుప్తుకి ఫరో నాయకుడు, కానీ యోసేపు ఫరోకు కూడా నాయకుడు. ఫరోనే అంటాడు, నీ పర్మిషన్ లేకుండా కాలు కానీ చేయి కానీ కదపడానికి లేదు. ఎవరు హెచ్చించారు? ఎందుకు హెచ్చించాడు? నీతి. తోడబుట్టినోళ్ళేమో అవినీతి పరులై అన్యాయం చేస్తూ పాపం తమ్ముణ్ణి అమ్మివేసుకున్నారు. ఏం బాగుపడ్డారు? అన్యాయం చేసి అవినీతిగా బ్రతికి తమ్ముణ్ణి నమ్ముకొని ఏమైనా బాగుపడ్డరా? తినడానికి తిండి లేకుండా అయిపోయింది, తినడానికి తిండి లేకుండా అయిపోయింది. తిండి కోసం ఏ తమ్ముని నమ్మేశారో ఆ తమ్ముని పాదాల దగ్గరికి వెళ్ళారు. మళ్ళా అది దేవుడు చేసే కార్యాలవి. నమ్మాలి మనం, దేవుని మాటల్ని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. నీతిగా బ్రతికితే ఏమొచ్చింది సార్ అంటారు చాలామంది. సత్యంగా బ్రతికితే ఎవరు చూస్తారు సార్ అంటారు చాలామంది. ఆయన ఉన్నాడు. ఈ రోజున నింద అవ్వచ్చు, ఈ రోజున బాధ అవ్వచ్చు, ఈ రోజున కన్నీరు అవ్వచ్చు, కానీ నీకంటూ దేవుడు ఒక రోజును సిద్ధం చేశాడు.
యోసేపు నీతిగా బ్రతికినందుకు పోతీఫర్ ఇంటికి అమ్మబడ్డాడు. అక్కడ నీతిగా ఉన్నందుకు చెరసాలకు వెళ్ళాడు. కానీ యోసేపు కనిపించలా. నా నీతి వల్ల నాకేంటి లాభం, నేను ఎందుకు నీతిగా బ్రతకాలి, ఈ పోతీఫరు భార్యతో కమిట్ అయిపోతే నాకెంతో కొంత సుఖం కలుగుద్ది కదా అనుకోలే. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఎంత బాధైనా నీతి కోసం పడత, నేను ఎంత కష్టమైనా నీతి కోసం అనుభవిస్తా అనుకున్నాడు. మత్తయి సువార్తలో ఉన్న ధన్యతలని నీతిమంతుడైన యోసేపు అప్పుడే నెరవేర్చాడు. నీతి నిమిత్తం హింసించబడటం, నీతి నిమిత్తం దూషించబడటం ఆయన తన జీవితంలో అనుభవించాడు. దేవుడు చూశాడు, కొంతకాలం శ్రమపడ్డాడు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక టైం వచ్చిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. మనం కంగారు పడకూడదు. నా నీతి వల్ల నాకేంటి లాభమని కొంతకాలం నీతిగా బతుకుతారు కొంతమంది. ఇక దీవెన వచ్చే టయానికి చిరాకు వచ్చి మరలా అవినీతిలోకి వెళ్ళిపోతారు. సైతానిచ్చే ఆలోచన అది. ప్రాణం పోయినా నీతి తప్పకూడదు తెలుసా? నిలువన అలా ప్రాణం పోయినా నీతి తప్పకుండా బ్రతకాలి. అది కదా క్రైస్తవ జీవితం అంటే. అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఎస్, మొర్దెకై ఎవరు? మొర్దెకై కూడా పరాయి దేశానికి ఒక బానిసగా తీసుకొని రాబడిన వ్యక్తి. తన నీతి ప్రకారం, తన న్యాయం ప్రకారం, తన భక్తి ప్రకారం ఆయన బ్రతుకుతూ ఉన్నప్పుడు హామాన్ అనే ఒక భయంకరుడు, అహంకారుడు, పొగరుబోతూ నాకు నమస్కారము చేయలేదని హామాను మొర్దెకైని పగబట్టాడు పాములాగా. మనల్ని బట్ల అట్నే పగబట్టాడు. అయినా మొర్దెకై తన నీతిని తప్పలేదు, తన న్యాయాన్ని తప్పలేదు, తన భక్తిని విడిచిపెట్టలేదు. దానికి తనకు మాత్రమే శిక్ష రాలా, తన జాతంతటికి శిక్ష వచ్చింది. అయినా మొర్దెకై తగ్గాడా? తలొంచాడా? రాజీ పడ్డాడా? పడలా. ఏమన్నా కానీ అని తెగించాడు. మొర్దెకై యొక్క నమ్మకత్వాన్ని, మొర్దెకై యొక్క నీతిని, మొర్దెకై యొక్క భక్తిని పరమందున్న దేవుడు చూశాడు. టైం కోసం ఎదురు చూశాడు. ఆ టైం రానే వచ్చింది. హామాను కంటే మొర్దెకైని దేవుడు గొప్పగా హెచ్చించాడు. హామాను మొర్దెకై కోసం తయారు చేసిన ఉరికంబాన్ని ఆయన్నే ఉరి తీసేటట్లుగా దేవుడు చేశాడు. హామాను యొక్క ఇంటిని మొర్దెకైకి అప్పగించారు. మొర్దెకై గొప్పవాడయ్యాడు. కారణం, దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు చిన్న చూపు చూడండి, ఏమైంది? మనుషులు చీ అన్నీ ఏమైంది? మనుషులు లెక్క చేయకపోయినా ఏమైంది? మనం లెక్క చేసేది ఏంటి సార్? మనం గొప్పలో మనం లెక్క చేయడానికి ఏంటి మన ఫీలింగ్ అంతా? కొంతమందికి ఎక్కలేని ఫీలింగ్ ఉంటుంది. నేను గౌరవించాలా? ఎందుకు గౌరవించాలా? నీ మనస్సాక్షి ఎలాంటిది? నీ బతుకు ఎలాంటిది? మనమేనా అంత మంచోళ్ళమా? ఏమైనా నీతిమంతులమా? పరిశుద్ధులమా? గౌరవించకపోయినా పర్వాలేదు, లెక్క చేయకపోయినా పర్వాలేదు, ఏం పర్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా మీకు నేను? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, ఈ నలుగురు, వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఒక ట్రైనింగ్ పొందారా? కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ పొందారు నెబుకద్నెజర్ ఆధ్వర్యంలో. ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత అందరినీ రాజు ఎదుటికి తీసుకొచ్చినప్పుడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవునికి భయపడి ఆ అపవిత్రమైన విగ్రహాలకు అర్పించిన బలిని తినకుండా దేవునికి భయపడి నీతిగా న్యాయంగా బ్రతికారు గనుక రాజు అక్కడున్న వారందరినీ పరీక్షిస్తే వాళ్ళందరికంటే ఈ నలుగురు 10 times బెటర్గా ఉన్నారంట. ఎలా ఉన్నారు? 10 రెట్లు ఎవరు హెచ్చించారు? గుర్తుపెట్టుకోండి, భక్తులను దేవుడు గుర్తిస్తాడు, ప్రజలు గుర్తించరు. దేవుడు గుర్తిస్తాడు.
ఒకానొక టైం వచ్చిన తర్వాత ఆ టైంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఊరకనే దీవెనలు రావాలంటే దేవుడు మన దేవుడే అన్న చెట్టు పుట్టో రాయో రప్పో అయితే ఏం వినబడవు కనబడవు కాబట్టి గుడ్డిగా దీవిస్తాడు. కానీ మన దేవుడు అలా కాదు కదా. అన్నీ ఎరిగినవాడు, అన్నీ చూస్తున్నవాడు, అన్నీ పరిశీలిస్తున్నవాడు. పరీక్షా కాలములో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి, ఓపికతో బ్రతకాలి. టెస్టింగ్ టైం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో టెస్టింగ్ టైం ఉంటుంది. ఆ టెస్టింగ్ టైంలో జాగ్రత్తగా ఉండాలి. 40 ఏండ్లు ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యములో పరీక్షా కాలం. కాలేబు యెహోషువ తప్ప అందరూ ఫెయిల్ అయిపోయారు. అందుకే దేవుడు అందరిని అరణ్యంలో రాలగొట్టాడు. ఆ నెక్స్ట్ జనరేషన్ని తీసుకొని కనాను దేశానికి వెళ్ళాడు. ఎందుకు ఇన్ని బాధలు నాకు, ఎందుకు ఇన్ని కష్టాలు నాకు, ఎందుకు ఇంత నిందలు నీకు? నువ్వు పరీక్షింపబడుతున్నావు. ఏం చేయబడుతున్నావు అమ్మ రేవతి గారు? పరీక్షా కాలములో ఓపికతో ఉండాలి, సహనముతో ఉండాలి, కొంతకాలం ఓర్చుకోవాలి. తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటాడు, మీరు గనక సహిస్తే, ఓర్చుకుంటే దేవునితో ఏలుతారంటాడు. చూడండి ఆ మాట. రెండో తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అమ్మా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఇది వాక్యం. ఇది మారుద్దా? సున్నా అయిన పొల్లైన పోయిద్దా? సహించిన వారమైతే ఏలుతావు. దేవుడు ఒక రోజున అధికారం ఇస్తాడు. మొర్దెకైకి అధికారం వచ్చింది, దానియేలుకి అధికారం వచ్చింది, యోసేపుకి అధికారం వచ్చింది. ఏలారు. ఎవడన్నా వాళ్ళని గద్దె దించగలిగారా? ఆ గద్దె ఎత్తడానికి వాళ్ళు ఎంత సహించారు? మరి ఎంత సహించారమ్మా? మామూలు కాదు అది. ఎంత సహిస్తామో అంత అధికారాన్ని దేవుడిస్తాడు మనకి. కొంతమందికి సహించడం, ఓర్చుకోవడం, భరించడం అంటే చాలా బాధే, కానీ దాన్ని మనం భరించాలి. సహిస్తేనే ఏలుతాం, లేకపోతే ఏలలేం. కొంతమందికి పుణ్యానికే పెత్తనం వచ్చేయాలి, ఏలాలి, శాసించాలి. అవ్వదు. మీకు విషయం తెలుసా? ప్రతి అధికారం దేవుడిచ్చేదే, గుర్తుపెట్టుకోండి. అందుకే మీ అధికారులకు లోబడి ఉండమని రోమాపత్రికలో పౌలు చెప్తాడు. మనకి దేవుడు ఇవ్వాలి అధికారం. కుటుంబంలోనైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా అధికారం ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. మొదటిది అమ్మా, ఫస్ట్ చెప్పాగా, దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే మొదటి పాయింట్ ఏంటి? లవ్ ద రైచియస్నెస్, నీతిని ప్రేమించు. నెంబర్ 2, నువ్వు ఏలుబడి చెయ్యాలి అంటే సహించు. ఎంతకాలం? దేవుడు నీకు అధికారం ఇచ్చేదాకా సహించు. సహించడానికి ఓర్పును కూడా దేవుడు ఇస్తాడు. తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలగచేస్తాడు. నీ వల్ల కాకపోతే దేవుడిని అడుగు, నాకు ఇంకా సహనం కావాలి, ఇంకా ఓర్పు కావాలి, ఇంకా దీర్ఘశాంతం కావాలి, తప్పించుకునే మార్గం కావాలని ప్రభువుని అడగండి. ఇస్తాడు, ప్రభు ఇస్తాడు. ఎందుకంటే ఆయన సహించలేదా? ఆయన ఓర్చుకోలేదా? ఆయన తగ్గించుకోలేదా? తన్ను తాను ఆయన రిక్తునిగా చేసుకున్నాడు గనకనే ఈ రోజున అన్ని నామముల కంటే పైనామం ఆయనదైంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇదే మాట్లాడతాడు పౌలు. తన్ను తాను పూర్తిగా ఏమీ లేని వాడిగా చేసుకున్నాడు. ఎవరో చేయలేదు ఆయన్ని. అమ్మా భావినండి, ఎవరో చేయటం కాదు, ఆయనే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. బలవంతంగా ఒకరు మన దగ్గర నుంచి తీసేయడం కాదు, మనమే వాటిని వదులుకోవాలా. పౌలు అనలా,
నాకు లాభకరముగా ఏవేవైతున్నాయో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. నేను క్రీస్తును సంపాదించుకొను నిమిత్తము. ఏ మాటలండి అవి! యేసయ్యను సంపాదించుకోవటం కోసం ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా. లోకం కావాలా, దేవుడు కావాలా? దేవుడు కావాలంటే మరి లోకంలో ఉన్న వాటన్ని పెంటతో సమానంగా ఎంచుతారా? మనకేంటి తెలుసా, ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే నాకు లోకం కావాలి, దేవుడు కావాలి, నాకు పరలోకం కావాలి, భూలోకం కావాలి. అవదమ్మా, అస్సలు అవ్వదు. ఇంకొక 5 నిమిషాలు ఉంది నాకు. చిత్రం ఏంటంటే ఇంట్రడక్షన్ కూడా చెప్పాలా నేను మీకు. గుర్తుపెట్టుకోండి, నీతిని ప్రేమించండి, సహించండి, భర్తన సహించండి, భార్యని సహించండి, పిల్లల్ని సహించండి, తల్లిదండ్రులను సహించండి, శత్రువులను సహించండి, ఇరుగు పొరుగు వారిని సహించండి. కీడు చేస్తున్నారా? సహించండి. అన్యాయం చేస్తున్నారా? సహించండి. ఒకరోజు వచ్చింది మీ జీవితంలో, ఏలుతారు మీరు, దేవుడు అధికారం ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక మాట చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడ్డ మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు ఇది క్రైస్తవునికి ఉండవలసిన దైవికమైన జ్ఞానం. పరపక్షమందుండు వాడంటే ఎవరు? అపోజిషన్, ప్రతిపక్షం, అంతేనా? వాళ్ళు మన గురించి ఒక చెడ్డ మాట చెప్పడానికి కూడా సిగ్గుపడాలంట. అంటే అంత సత్క్రియలు మనము చేస్తూ అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలంట. ఎవడైనా మన గురించి చెడ్డగా చెప్తే నీ కళ్ళు పోతాయి, అలాంటి వాళ్ళ గురించి అట్లా చెప్పడం నీకు మంచిదేనా అని వేరే వాళ్ళు మన గురించి మాట్లాడాలా. అంత మంచోని పట్టుకొని అంత చెడ్డగా చెప్తున్నావు, నీ కళ్ళు పోతాయి, ఎందుకంత చెడ్డగా చెప్తున్నామని మన గురించి పరాయోళ్ళు మాట్లాడాలా, మనం చెప్పుకోవటం కాదు. అంటే మన క్రియలు అంత సత్క్రియలుగా మన క్రియలు ఉండాలా. సత్క్రియలు చేసే వారికే సన్మానాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంతేగా, దుష్కార్యాలు చేస్తే శిక్ష. నీకు సన్మానం కావాలంటే సత్క్రియ. కయ్యూనుతో దేవుడు అన్న మాట ఏంటి? ఓ అబ్బాయ్, నువ్వు సత్క్రియ చేసి తలెత్తుకుంటావు కదా. మంచి పనులు చేసేవారు ఎప్పుడూ కూడా తలెత్తుకునే బ్రతుకుతారు. సత్క్రియలు అనందరూ సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజగా దేవుడు మనల్ని చేయాలంట. మనకిష్టం, ఆసక్తి, పిచ్చి ఏంటి? సత్క్రియ. ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగించేస్తానా, వినండి. ఎదురుమొండి మోజేస్ గారు చెప్తుంటే విన్నాను నేను. మొన్న ఖాళీగుండి వింటున్నప్పుడు ఏలూరు జ్యోతిరాజయ్య గారి దగ్గరికి వచ్చారు ఆయన. సరే, ఎదురుమొండి మోజేస్ గారి వాక్యం వెనక చాలా రోజులైంది వింటూ ఉంటే తన జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పారు ఆయన. నాకు భలే అనిపించింది అసలు. అట్లాంటివి నాకు బాగా ఇష్టం, ఎందుకంటే నా మనసు కూడా కొంచెం అటువైపు వెంపర్లాడుతూ ఉంటుంది కనుక. విజయవాడ దగ్గర ఒక ప్రాంతంలో ఒక రౌడీ షీటర్ ఆయన, వాళ్ళ ఫ్యామిలీయే రౌడీ షీటర్స్ వాళ్ళు. ఈయన ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆ వ్యక్తిని చదువులు మానిపించి రౌడీజంలోకి దించారంట. వీళ్ళ నాన్న చంపుకోవడం, వాళ్ళని వీళ్ళు చంపుకోవడం. మా నాన్న ఒకటి చంపితే నేను వాళ్ళ నాన్న చంపడం, నన్ను ఒకటి చంపితే మా కొడుకు మళ్ళీ ఇది అనమాట. ఒక రకంగా ఫ్యాక్సినిజం లాంటిది. విజయవాడ దగ్గర అలా జరుగుతూ ఉంటే
అలాంటి ఒక వ్యక్తి ఒక హత్యలో దొరుకుతారుగా, ఒక హత్య దొరకరు, ఇంకో హత్య దొరకరా, దొరికి జైలు శిక్ష అనుభవించి ఇక లాస్ట్ చచ్చిపోయే పరిస్థితుల్లో ఆయన రిలీజ్ చేశారంట. జైలు శిక్ష అంటే ఎట్లుంటుందో మీకు తెలుసు. ఇంకా చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ ఎవ్వరు ఆయన చూడడానికి వెళ్ళట్లేదు. ఎందుకంటే వాని దగ్గరికి వెళ్తే వాళ్ళ శత్రువులు వీళ్ళని కూడా వేసేస్తారని ఆ భయంతో వెళ్ళట్లా. తినడానికి తిండి లేదు, శరీరంలో ఆరోగ్యం బాగాలేదు, ఇంకా మంచం పట్టాడు, చచ్చిపోవడానికి రెడీ. ఆ నోట ఈ నోట కోదాడులోనే సేవ చేసేది ఇప్పుడు ఎదురుముండి మోజేస్ గారు. ఈ విషయం ఆయన చెవిన పడగానే కావాలని ప్రార్థన చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి అమ్మ ఏంటి పరిస్థితి అంటే వాళ్ళ అమ్మ అంతా చెప్పింది, ఇది పరిస్థితి అని చెప్తే ఆయన అన్నాడంట, వాళ్ళు అన్నారంట అసలు కనీసం హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు, ఒకవేళ వెళ్దామన్నా కూడా నాతో పాటు వచ్చేవారు ఎవరు లేరయ్యా, వాళ్ళకు భయపడి ఇది మా పరిస్థితి అంటే ఆయన అన్నాడంట నేను తీసుకెళ్తానంట. ఎందుకులే పాస్టర్ గారు మీకు లేనిపోని ఇబ్బందులు, మా పరిస్థితి మీకు తెలుసు కదా అంటే, లేదు ఆయన నేను చూసుకుంటా అంటే, సరే తీసుకెళ్ళమంటే ఆయన దగ్గరుండి ఆ వ్యక్తిని తనకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, సార్ ఇది పరిస్థితి అని చెప్తే ఈయన్ని లోపలికి తీసుకెళ్ళి, పాస్టర్ గారు మీరు మంచిగా సేవ చేద్దాం అనుకుంటున్నారా, ఏమైపోదాం అనుకుంటున్నారు, ఎట్లాంటివన్నీ మీకు ఎందుకని ఆయన కూడా అన్నాడంట. సరే అవన్నీ నేను చూసుకుంటానండి, మీరైతే ఈయనకి మెడిసిన్ ఇవ్వండి అంటే ఆయన అన్నాడంట, ఈయనకు మందు ఒకటే కాదండి, మందు కంటే కూడా బలమైన తిండి పెట్టాలి, అప్పుడే ఈ వ్యక్తి రికవరీ అవుతాడంటే, సరే నేను చూసుకుంటాలే అని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి, అమ్మ డాక్టర్ గారు ఇది చెప్పారు. హిందువులు వాళ్ళందరూ, వాళ్ళందరూ హిందూస్. డాక్టర్ గారు ఇలా చెప్పారు, ఈయనకి మందులు పని చేయాలంటే బలమైన తిండి తినాలి, మీ దగ్గర పెట్టే స్తోమత లేదని నాకు తెలుసు, మీ అబ్బాయిని నాకు ఇచ్చేయి, ఎప్పటి వరకు బాగుపడే వరకే, మీరు యేసుప్రభుని నమ్ముకోవద్దు, మీరు చర్చికి రావద్దు, ఏం చేయొద్దు, నేను ఇదన్నీ మీరు యేసుప్రభుని నమ్ముకోవాలని చేయట్లేదు, మీ పరిస్థితి బాగాలేదని తెలిసి చెయ్యాలని దేవుని ప్రేమను బట్టి చేస్తున్నాను అని ముందే చెప్పాడంట. మీ అబ్బాయి బాగుపడాలంటే నాకు ఇచ్చేయి, ఎందుకంటే నేను ప్రతిరోజు మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను, నేను వెళ్ళిన చోటల్లా నాకు శ్రేష్టమైన భోజనం పెడతారు, నాతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా పెడతారు, కాబట్టి మీ అబ్బాయి బాగైన తర్వాత మళ్ళీ మీ ఇంటికి వచ్చేస్తాడంటే ఆ తల్లి సరైనయా అని తీసుకెళ్ళమన్నదంట. తీసుకెళ్ళాడు, ఈయనతో మీటింగ్స్కి వెళ్తున్నాడు. ఆయనకు ముందే చెప్పాడంట, బాబు నువ్వేం మొహమాట పడకు, నీకు ఇష్టమైతే నేను తీసుకెళ్లే మీటింగులో నాతో పాటు వస్తున్నావు కాబట్టి ఇష్టమైతే అందులో కూర్చొని వాక్యం విను జనాల్లో, లేదంటే నీకు రూమ్ ఇస్తారు కాబట్టి ఆ రూమ్లో పండుకో, అయ్యగారు తీసుకొచ్చారు కాబట్టి బలవంతంగా రావాలా వినాలని ఏం లేదని చెప్పిండంట. ఇష్టమైతే వచ్చేటోడంట, కష్టమైతే రూమ్లో పడుకునేవాడంట. మొత్తం మీద ఒక 6 నెలల తర్వాత అయ్యగారు ఒక ప్రాంతంలో వాక్యం చెప్తా ఉంటే స్టేజ్ మీదకి వెళ్ళి నేను మాట్లాడాలనంట. ఏం మాట్లాడతావు అయ్యా నువ్వంటే, నీకెందుకు నేను ఏదో మాట్లాడతా, నాకు మైక్ ఇయ్యనంట. మైక్ ఇస్తే 2 మాటలు చెప్పాడంట. యేసుప్రభు అంటే ఎవరో నాకు తెలియదు, నేను చూడలేదు, చదవలేదు, కానీ ఈ పాస్టర్ గారిని చూసిన తర్వాత, ఆయన చేసేది చూసిన తర్వాత ఈయన దేవుడు ఎంత గొప్పవాడో నాకు అర్థమైంది, సో నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను అంట అందరి ముందు. ఆ మీటింగ్లోనే బాప్తిస్మం తీసుకున్నాడంట. వాళ్ళమ్మకు కూడా చెప్పలే. ఆ తర్వాత ఇప్పుడు విషయం ఏంటి తెలుసా, ఆయన వాళ్ళమ్మ విజయవాడలో ఇప్పుడు సేవ చేస్తున్నారంట. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఈయన మారాడు అని వాళ్ళ శత్రువులు ఉన్నారుగా విని 5 లక్షలు పంపించి ఆయనకి బాగుపడాలని, ఇక మీరు దీంట్లోకి రారు కాబట్టి 5 లక్షలతో మీరు సాయిగా బ్రతకండి అని శత్రువులు వచ్చి ఒక 5 లక్షలు ఇచ్చారంట ఆయన. చిత్రం ఏంటంటే ఈయన మారినందుకు వాళ్ళు కూడా మారారంట. అంటే ఒక సత్క్రియ ఈయన దేవుని నామాన్ని బట్టి చేయడాన్ని బట్టి ఎంత జరిగిందో చూడండి. అర్థమవుతుందా మీకు? మనం ఏమనుకుంటాం తెలుసా, నాకెందుకు, ఎవడేమైపోతే నాకెందుకు, మళ్ళీ అసలే అక్కడ ఆడికి పోతే నన్ను కూడా వేసేస్తారు, నేనెందుకు పోవాలా, నేనెందుకు పట్టించుకోవాలా? నో నో నో. దేవుని బిడ్డలో ప్రార్థనాపూర్వకంగా ఒక్కడుగు గనక మనం ముందుకేస్తే మన పక్షంగా దేవుడు 100 అడుగులు వస్తాడు. అర్థమవుతుందా? అది కదా క్రైస్తవ జీవితం.
దేవుడు హెచ్చించాలి అంటే ఇటువంటి క్వాలిఫికేషన్స్ మనకు ఉండాలా. ఇక లేచిన దగ్గర నుంచి కుళ్ళు, కుట్ర, ద్వేషం, అసూయ, పగ, తిట్లు, గొడవలు ఇదే ప్రపంచంలో ఉంటే నీవు బతికినంత కాలం నువ్వు ఇప్పుడు ఎట్టున్నావో అట్టనే ఉంటావు. ఏం మార్పు ఉండదు, ఏం మార్పు ఉండదు. ఎందుకంటే నీ జీవితంలో మార్పు లేనిదిగా నీ ఇంట్లో ఒంట్లో మార్పు ఎట్లా వచ్చింది? పాయింట్ అర్థమైందా? పాయింట్ అర్థమైందా? టైం అయిపోయింది కాబట్టి ముగించేస్తున్నా. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేద్దాం. పరపక్షమందుండు వాడు మన గురించి చెడ్డగా చెప్పడానికి సిగ్గుపడేటట్లుగా మన బ్రతుకుండాల. వారి నోర్లు అలా మనం మూయించాలి. ఒక్క మాట చదవండి. 1 పేతురు 2:15 చదివి బలలో చేయి వేయడానికి ముందుకెళ్దాం. 1 పేతురు 2:15. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయ్యాలంట. మనం మేడం అంటే దగ్గరికి పోయి నోరు ముయ్యటం కాదు. యుక్త ప్రవర్తన గలవారమై గనక మనము బ్రతికితే ఆటోమేటిక్గా మన యుక్త ప్రవర్తనను వారు చూసి వాళ్ళే నోరు మూసుకుంటారంట. ఏ ప్రవర్తన అంటే? యుక్త ప్రవర్తన అంటే సరైన ప్రవర్తన, మేలు చేసే ప్రవర్తన. అర్థమవుతుందా? అలా మూయించాల నోరు. శత్రువు గుర్తుపెట్టుకోండి, మన తోటి వారి కంటే మనం ఘనంగా ఎంచబట్టమే. ఇప్పుడు అంశం మనకి మన తోటివారు మనల్ని చూసి నోటి మీద వేలేసుకోవాలంటే దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు చూస్తేనే వాళ్ళలా మౌనంగా ఉండగలరు. అంతవరకు మురుగుతూనే ఉంటారు కుక్కల్లాగా. దేవుడు మనతో ఉన్నాడనే విషయం వాళ్ళకి అర్థం అవ్వాలా. వామ్మో వీళ్ళ జోలికి మనం వెళ్ళొద్దు అనేది అర్థం అవ్వాలా. అప్పుడు నోరు మూసుకుంటారు. అలా మూసుకోవాలంటే మనం సత్ప్రవర్తన గలవారమై ఉండాలి, సహించే వారమై ఉండాలి, నీతిని ప్రేమించే వారమై ఉండాలి. అప్పుడు మూర్ఖుల యొక్క అజ్ఞానము వారి నోరు మూయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా మీకేమన్నా? ఈ మాటలు, ఇంత విలువైన మాటలు దేవుడు ఎందుకు మన సంఘానికి ప్రకటిస్తున్నాడంటే ఏమైనా మన జీవితంలో మార్పు కలిగి మనం మారితే మన ద్వారా కొద్దిమంది మారతారని. ఎప్పుడైనా ఇంట్లో కానీ సమాజంలో కానీ మార్పు అనేది ముందు మన దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి. మనమేమో ఇతరుల దగ్గర నుంచి ఆశిస్తాం. అది చాలా రాంగ్. అది వాడు మారితే బాగుండు, వాడు మారితే బాగుండు అంటే వాడేమంటాడు తెలుసా? ఆమె మారితే నీ మారదాం అనుకుంటున్నా అని ఆడంటాడు. ఒకరు మారాలి అని కోరుకోవడం మంచిదే, కానీ మనం ఎంత మారామో పరీక్షించుకోవడం ఇంకా మంచిది. అర్థమవుతుందా? అది రైట్. ముగించేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.